ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, చదువుబడినటువంటి సువార్త పాఠ్యభాగముగా పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయము 12వ వచనము నుండి 17వ వచనం వరకు చదవగా మనం విని ఉన్నాం. గుడి గురించి, గుడి ప్రత్యేకతను గురించి ముందు చెప్పబడిన మాటలు మనస్సున పెట్టుకొని ఈ వాక్య భాగాన్ని చదువుకుందాం. 12వ వచనం. యేసు దేవాలయములో ప్రవేశించే సరికట దేవాలయములో ఎవరున్నారో తెలుసా? క్రయ విక్రయములు చేయువారు. వీరెవరండి? వీరెక్కడి నుండి వచ్చారండి? క్రయము విక్రయం అంటే అమ్మేవారు, కొనేవారు. ఆయన దేవాలయంలో ప్రవేశించే సరికట దాని సీన్ ఎలా ఉందంటే, చూడడానికి ఎలా ఉందంటే, అక్కడ ఆరాధన లేదు, అక్కడ స్తుతి లేదు, అక్కడ దేవుణ్ణి గూర్చినటువంటి బోధ లేదు. అక్కడ ఉన్నది ఏంటంటే అమ్మేవారు, కొనేవారే ఉన్నారు. ఎంత విచిత్రం చూడండి. అంటే గుడి ఉండవలసిన తీరులో గుడి లేదు. గుడి ఇంకోలాగా చెప్తే గుడిలాగా లేదు. గుడి మరోలాగా చెప్తే ఎలా ఉందనంటే ఒక షాపింగ్ మాల్ లాగా ఉంది. అందుకే రాయబడిన వాక్యం చూస్తే యేసు దేవాలయములో ప్రవేశించేసరికి క్రయ విక్రయములు చేయువారున్నారట. ఎప్పుడైతే యేసు ప్రభువారు వారిని చూచారో చెయ్యువారందరినీ వెళ్ళగొట్టి, రూకులు మార్చువారి బల్లలను, గువ్వలమ్ము వారి పీఠములను పడద్రోసి, ఏదో చేసినట్టుగా ఉంది కదా. యేసు ప్రభువారు ఆ మందిరంలోకి వెళ్ళేటప్పటికీ ఆయన అనుకున్నట్టుగా మందిరము లేదు. అది యెరూషలేము దేవాలయము. 40 సంవత్సరాలు రాజైనటువంటి సొలొమోను కట్టించినటువంటి మహా గొప్ప దేవాలయము. ఆ దేవాలయం యొక్క వైభవం లేదు, వన్నె లేదు, దాని కీర్తి లేదు. అదంతా పతనమైంది, పాడైపోయింది. పట్టించుకునే వారే లేరనుకుంటా, పట్టింపే లేదనుకుంటా, దాని గురించిన ఆలోచన లేదనుకుంటా. ఆయన వెళ్ళేసరికట గుడి గుడిలాగా లేదట, గుడి గుడి తీరుగా లేదట. క్రయ విక్రయములు చేయువారందరినట వెళ్ళగొట్టి, రూకులు మార్చువారి బల్లలను, గువ్వలమ్ము వారి పీఠములను పడద్రోసెను. ఏదో చేసినట్టుగా ఉంది. ఏం చేశాడంటే అక్కడ ఉన్న వారందరికీ కూడా వెళ్ళగొట్టి, రూకలు మార్చువారిని, వారి బల్లలను, గువ్వలమ్ము వారి పీఠములను పడద్రోసి. ఇక్కడ ఒక ఆలోచన మీ ముందుంచుతాను, మీరే ఆలోచించి చెప్పండిరా. యేసు ప్రభువారు యెరూషలేము దేవాలయంలోనికి వెళ్ళేంత వరకు అక్కడ ఉన్న వారందరికీ ఆ స్థలము గుడిలాగా లేదని తెలియలేదా? ఆలోచించండి. గుడిలాగా లేదేంటని అనుకోలేదా? ఆలోచించండి. ఈయన వచ్చే చేశాడు కదా. ఈయన వచ్చిన తర్వాతనే, ఈయన ప్రవేశించిన తర్వాతనే ఇలా మార్చేశాడు. ఇలా బల్లలను పడద్రోశాడు. గువ్వలమ్మ వారందరినీ కూడా వెళ్ళగొట్టాడే. అంతకుముందు అక్కడ ఉన్నవారికి అనిపించలేదా? అదే ప్రశ్న మనం వేసుకుంటే ఈరోజు గుడి పట్ల మనకు కూడా ఎలాంటి ఆలోచన, అవగాహన ఉందో అసలు అనిపిస్తుందా లేదా కూడా మనం ఆలోచన చేసుకోవాలి. యేసు ప్రభువారు గుడిలోనికి ప్రవేశించేటప్పటికల్లా, యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయువారందరిని వెళ్ళగొట్టడం, గువ్వలమ్మ వారి బల్లలను పడద్రోయటం, పీఠములను పడదోయటం, రూకులు మార్చువారి బల్లలను పడగొట్టడం, నా మందిరము ప్రార్థనా మందిరం అని చెప్పడం. ఒక ఆలోచన. అక్కడ వారికి అనిపించిన, అక్కడ వారు అనుకున్న, వాళ్ళు ఎందుకు చేయలేదో, వారు ఎందుకు చెయ్యాలని అనుకోలేదో యేసు వారికిలాగా ఆలోచించలేదండి కదా. యేసు నాకెందుకులే అని అనుకున్నాడా? అనుకోలా. నాకెందుకులే అనుకుంటే వచ్చేవాడు, చూసేవాడు, వెళ్ళిపోయేవాడు. మనం కూడా ఆరాధనకు వస్తూ ఉన్నాము, చూస్తున్నాము, విన్నట్టుగానే ఉంటున్నాము, ఎలా వెళ్ళిపోతున్నామో ఆయన కూడా అలాగే వచ్చేవాడు, వెళ్ళిపోయేవాడు.
అంటే యేసు నాకెందుకులే అని అనుకోలేదు. ఈ రోజుల్లో సంఘాలు కానీ, సేవకులు కానీ, విశ్వాసులు కానీ అనుకునే ఒక సింపుల్ వర్డ్ ఏంటో తెలుసా? చెప్పండి అమ్మా. ఎస్, ఏంటది? నాకెందుకులే, నా జీతం నాకు రాదా, నేను ఇవాళ ఉండి పోయేవాడిని, నాకెందుకులే కదా. సేవకుల్లో కానీ, విశ్వాసులు కానీ, పెద్దలలో కానీ ఉన్నటువంటి ఆలోచన ఇదేనండి. ఎంత ఎంత వింత పోకడ ఈరోజు మనము వెళ్తున్నామో గమనించాలి. ఇది నా గుడని, ఇది నా పని అని తలంచేవారు ఎంతమంది. ఎవరి మట్టుకు వారు నాకెందుకులే నాకెందుకులంటే గుడులు బాగుపడేది ఎప్పుడు, సంఘాలు అభివృద్ధి అయ్యి ఆధ్యాత్మికంగా ఎదిగేది ఎప్పుడు ఆలోచించండి. యేసు ప్రభువారు యెరూషలేము దేవాలయం చూసినప్పుడు అలా అనుకోలేదు, మనలాగా తలంచలేదు, మనలాగా ఆలోచించలేదు. నాకెందుకులే అనుకుంటే ఆ గుడి ఈరోజు కూడా అలాగనే ఉండేది. ఆయన అలా అనుకోలేదండి. ఆయన అలా అనుకోకపోవడానికి మరొక ఆలోచన మీకు అందిస్తున్నాను. మనము ఇలా అనుకోవడానికి కారణం ఏంటో తెలుసా? సేవకుడేమో నేను ఇవాళ ఉండిపోయేవాడినే కదా, నాకెందుకు అనుకుంటాడు. పెద్దలేమో వాళ్ళు ఏమనుకుంటారంటే అయ్యగారికి పట్టలేదు కదా, ఏమంటారు, మాకెందుకులు అనుకుంటారు. ఇక మిగిలిన సంఘము అయ్యగారికి లేదు, సంఘానికి లేదు, మధ్యలో మనకెందుకులని అనుకుంటారు. అలా ఇలా అనుకోవటాన్ని బట్టి భ్రష్టు పట్టిపోయేది ఏంటో తెలుసా? చర్చి, దేవాలయం అండి. అబ్జర్వ్ చేయాలి, జాగ్రత్తగా వినాలి. ఈరోజు గుడి పండుగ. నువ్వెలా అనుకున్నా, సేవకుడిగా నువ్వెలా అనుకున్నా, సంఘ పెద్దగా నువ్వెలా అనుకున్నా, సంఘముగా ఎలా అనుకున్నా, మనము పాడు చేసేది ఏంటో తెలుసా? పరోక్షంగా ప్రత్యక్షంగా మనం పాడు చేసేది, పాడు పెట్టేది ఏంటో తెలుసా? దేవాలయాన్ని. ఆ రోజు యెరూషలేము యొక్క దేవాలయము అలాగనే పాడుపడిపోయిందండి. నేనేమంటానంటే మన దేవాలయాలు పూర్వ వైభవాన్ని కలిగి ఉండాలి. చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచుదాం. పురాతనమైనటువంటి వైభవాన్ని, ఆనాటి పూర్వ వైభవం, ఆ వన్నెను కలిగి ఉండాలండి. ఏ కమిటీ ఉన్నా, ఏ సేవకుడున్నా, ఎవరు పెద్దగా ఉన్నా సంఘము యొక్క వన్నె ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా తగ్గకూడదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దాని కొరకు ప్రయాసపడాలి, దాని కొరకు పాటుపడాలి, దాని కొరకు మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి తప్ప నాకెందుకులే అనుకుంటే మన ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉంటుందండి. యేసు ప్రభు వారి గురించి ఎంత చక్కగా రాయబడిందండి. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయువారందరినీ వెళ్ళగొట్టి రూకులు మార్చువారి బల్లలను, గువ్వలమ్ము వారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థన మందిరము అనబడును. ఇంకొక ఆలోచన కూడా మీకు చెప్తాను. వారు దేవాలయాన్ని దేవాలయంగా ఉంచకపోవడానికి కూడా గల కారణం ఏంటో తెలుసా? వారికి ఇష్టం వచ్చినట్లుగా మార్చారే తప్ప దేవునికి ఇష్టం వచ్చినట్లుగా దేవాలయాన్ని మార్చలేదు. అర్థమవుతుంది కదా? వారికి ఇష్టం వచ్చినట్లుగా. గమనించండి, మనము కూడా సంఘాలలో సేవకులుగా, పెద్దలుగా సంఘం ఉన్నప్పుడు నా ఇష్టం వచ్చినట్లుగా జరగాలనుకుంటాం, నా మాటే చెల్లాలనుకుంటాం, నా మాటే గెలవాలనుకుంటాం కదా. నా మాటే గెలవాలి, నా మాటే చల్లాలి, నా మాటే వేదం అనుకుంటాం. దేవునికి ఇష్టం వచ్చినట్లుగా, మనకిష్టం వచ్చినట్లుగా మనము దేవాలయాన్ని మారిస్తే మనకు చాలా కష్టాలు వస్తాయర్రా. అలా కాకుండా దేవునికి ఇష్టం వచ్చిన రీతిగా దేవాలయాన్ని మనం చేయగలిగితే దేవుడు మనకు దీవెనలు ఇస్తాడు. చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచుదాం. అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, ప్రధాన యాజకులు సహితం తమకిష్టం వచ్చినట్లుగా గుడిని మార్చారే తప్ప, తమకిష్టం వచ్చినట్లుగా గుడిని తమ చెప్పు చేతల్లో పెట్టుకున్నారే తప్ప, తమ మాట చెల్లుబాటు చేసుకుంటున్నారే తప్ప దేవునికి ఇష్టం వచ్చినట్లుగా వారు దేవాలయాన్ని ఉంచడం లేదండి. నేనేమంటే ఒక గుడిలాగా ఉండాలి, ఒక గురువులాగా ఉండాలి, సంఘము
సంఘములాగా ఉండాలండి. అది స్ట్రక్చర్ అంటే, అది ఫార్మేషన్ అంటే, రూపం అంటే. యేసు ప్రభువారు అందుకే గుడిని గుడిలాగా చూపిస్తున్నాడండి. నీ గుడి గుడిలాగా కనిపిస్తుందా బయట సమాజానికి, బయట సంఘానికి? ఆ హైవేలో వెళుతున్నటువంటి వారికి మన ఆలయాలు ఆలయాలుగా కనిపిస్తున్నాయా? ఆలోచన చేయండి. అలా కనిపించాలంటే మన ఆలోచన, మనం చేయాల్సింది ఎంత ఉందో. ఇందాక ఒక మాట చెప్పాను, ఆయన ఏదో చేసినట్లుగా ఉంది కదా అని. లోపలికి ప్రవేశించేసరికి క్రయ విక్రయాలు చేసేవారు ఉండేటప్పటికీ ఏదో చేసినట్లుగా ఉంది. వారి బల్లలను పడగొట్టి, రూకులు అమ్మవారిని వారి యొక్క బల్లలను పడగొట్టి వెళ్ళగొట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఆలయములు కూడా, మనము మన యొక్క దేవాలయాన్ని కూడా ఏదో చేయాలండి. ఏదో ఒక ఆలోచన దీని గురించి, ప్రక్షాళన, పరిశుద్ధత, శుద్ధి చేసినటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఎప్పటి నుంచో ఆలోచన అనేది మనలను ఒక అడుగు ముందుకు వేసేదిగా ఉంటుంది. యేసు ప్రభువారు నాకెందుకులే అని ఆయన అనుకోలేదండి. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ సమయంలో నేను జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, నేను చెప్పొచ్చే మాట ఏంటంటే, మనకెందుకులే అని అనుకోకండి. సేవకులైన ఒక్కరోజున్న చాలు. నా సేవా జీవితంలో ఒక్కరు మారితే చాలు, 100 మంది మారాలనుకోను. ఒక్కరుంటే చాలు, ఒక్కరోజున్న చాలు. మన స్పెషల్ మార్క్, మన సేవ అలా కనిపడిపోవాలి. పలానప్పుడు పలానా సేవకుడు వచ్చాడండి, పలానా పంతులు గారు వచ్చారండి, ఇదిగోండి ఈ పని చేయబట్టి ఈరోజు మా మందిరం ఎలా ఉందని మీరు సాక్ష్యం చెప్పాలరా. పలానప్పుడు పలానా అయ్యగారు వచ్చారండి, ఈ రీతిగా చేసి వెళ్ళారండి అని ఒక మంచి సాక్ష్యం చెప్పాలి. ఉందా ఆ సాక్ష్యం మీ దగ్గర? సంఘానికి ఆలోచన చేయండి. నాకెందుకులని అనుకోవడం మనకెంత మాత్రం మంచిది కానే కాదు. అసలు ఈ మందిరాన్ని గురించి ఎంత చక్కటి ప్రార్థన, ప్రతిష్ఠ దినమున ఆ కట్టినటువంటి రాజు అయినటువంటి సొలొమోను ఎంత మంచి ప్రార్థన చేశాడో తెలుసా? చూడండి, ఈరోజు మనం చదువుకున్నటువంటి మొదటి నిబంధన పాఠ్యభాగం, రాజులు మొదటి గ్రంథం 8వ అధ్యాయము 22వ వచనంలో రాజు అయినటువంటి సొలొమోను యొక్క ప్రార్థన కనిపిస్తుంది. అక్కడ ఎంత చక్కటి ప్రార్థన చేస్తాడో చూడండి ఒకసారి. రాజు అయినటువంటి సొలొమోను ఇశ్రాయేలీల సమాజకులు అందరూ కూడా చూచుచుండగా బలిపీఠం ఎదుట నిలబడి ఆకాశము తట్టు చేతులెత్తి ఆయన చేసిన ప్రార్థన మనము ఈరోజు పాఠ్యభాగముగా చదువుకున్నాం. 22వ వచనం నుండి 30వ వచనం వరకు ఆయన ప్రార్థన ఉంటుంది. ఇది ఎప్పుడు చేసిన ప్రార్థన తెలుసండి? ఆ మందిరము ప్రతిష్ఠ దినమున ఆయన చేసిన ప్రార్థన. ఏం చేశాడో తెలుసా? సంక్షిప్తంగా మనము ఏళ్ల మీద లెక్కేసినట్లుగా చెప్పుకుంటే, దేవా, నా తండ్రి నీ దాసుడైన నా తండ్రి అయిన దావీదుకు నీవు చేసిన వాగ్దానం ఉన్నదే, దానిని నెరవేర్చయ్యా. నీ దాసుడు నా తండ్రి అయిన దావీదు పట్ల నీవు చేసిన వాగ్దానము, నిబంధన ఉన్నదే, దానిని స్థిరపరచయ్యా. ఇదిగో ఇక్కడ మేము చేసే ప్రార్థన దయతో ఆలకించి మమ్మను క్షమించయ్యా. ఈ మందిరము తట్టు నీ నేత్రాలు, నీ కన్నులు రేయింబగుళ్ళు తెరవబడి ఉండినట్లు చేయయ్యా. ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు. నేను కట్టించిన ఈ మందిరము ఎలాగు పట్టును? అయినను యెహోవా నా దేవా, నీ దాసుడునైన నా ప్రార్థనను, నా విన్నపమును అంగీకరించి ఈ దినమున నీ దాసుడునైన నేను చెయ్యి ప్రార్థనను, పెట్టు మొరను ఆలకించము. దేవునికి స్తోత్రం. ఆయన ఎంత గొప్ప ప్రార్థన చేశాడండి. ఈరోజు మన ప్రార్థన అట్టి గట్టి పట్టుదలతో చేసే ప్రార్థన అయి ఉండాలి. ఎన్ని సంవత్సరాలు తెలుసా? ఈరోజు మనం ఈ పండుగను చేసుకుంటున్నామంటే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, 29 సంవత్సరాలు పూర్తయి సిఎస్ఐ పరిశుద్ధ ఇమ్మానుయేలు దేవాలయం 30వ ఏటలోనికి ప్రవేశించినటువంటి పండుగ దినం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచుదాం. మరొక నూతన ఏడాది, మరొక నూతన వసంతాన్ని దేవుడి సంఘానికి ఇచ్చాడండి. ఎంత గొప్ప పండుగ అండి. మీ మట్టుకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నా మట్టుకు నాకైతే చాలా సంతోషంగా ఉంది. కాస్త సంతోషం ఉంది ఈ పండుగను మీతో కలిసి చేసుకోవడం. మీకు ఎలా ఉందో నాకు తెలియదు. రాజు అయినటువంటి సొలొమోను చేసినటువంటి ప్రార్థన ఎంత గొప్ప ప్రార్థన చూడండి. 4 విషయాలు ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. 1, దేవా నీవు నిబంధన చేశావు, దానిని నెరవేర్చు.
నీ వాగ్దానము చేశావు, దాన్ని నా పట్ల స్థిరపరచు. ఇదిగో ఈ మందిరము తట్టు నీ నేత్రాలు ఉండాలి. ఎందుకో తెలుసా? మేము వచ్చామయ్యా, మా పిల్లలు మా కుటుంబము నీ సన్నిధికి వచ్చాము, మమ్మల్ని దీవించు. నీ దీవెన కోసం వచ్చాం, నీకు మొరపెడుతున్నాం, విన్నపం చేస్తున్నాం, మా ప్రార్థన ఆలకించు. నీవు ఇక్కడికి వచ్చి, ఈ స్థలంలోకి వచ్చి, ఈ 30 సంవత్సరాల కాలములో ఎన్ని అద్భుతాలు దేవుడి స్థలంలో జరిగించాడో, ఎన్ని బాప్తిస్మాలు, ఎన్ని నిర్ధారణలు, ఎన్ని పెళ్ళిళ్ళు, ఎన్ని గొప్ప కార్యాలు ఇక్కడ జరిగించబడ్డాయి నాకు తెలియదు. నా సేవా జీవితంలో ఈ పాస్టేట్లు ఇది 3వ సంవత్సరం. ఈ 3 సంవత్సరాల్లో జరిగిన దానికంటే 30 సంవత్సరాల్లో మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, ఎంత గొప్ప ఘనమైనటువంటి పరిచర్యలు, పెళ్ళిళ్ళేంటి, బాప్తిస్మాలేంటి, నిర్ధారణలేంటి, పండుగలేంటి, ప్రార్థనలేంటి, ఎన్ని గొప్పగా జరిగినాయో. అలా జరిగి ఉంటే, ఇప్పుడు ఒకవేళ అలా లేకపోతే నేనేమంటానంటే, అంత గొప్ప పూర్వ వైభవం అంటారే, పురాతన వైభవం అంటారే, పోయినటువంటి వన్ అంటారే, ఆ వైభవం మరలా మీ సంఘానికి రావాలరా. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచుదాం. మరలా మీరు ఆ పూర్వ వైభవంలోనికి వెళ్ళాలి. ఒకవేళ ఇందాక మనం చెప్పుకున్నట్లుగా యెరూషలేము సువార్త పాఠంలో చదువుకున్నట్లుగా యెరూషలేము గుడి ఏ రీతిగా ఉన్నదో ఆ రీతిగా ఒకవేళ మనం ఉంటే, ఇదిగో మనం ఇప్పుడు చదువుకున్నాము ఈరోజు మొదటి నిబంధన పాఠంలో ఆ ప్రతిష్ట రోజున ఆ వైభవం ఉన్నట్టుగా, ఆ యెరూషలేము దేవాలయం ఉన్నట్లుగా ఆ పూర్వ వైభవం ఈ యొక్క చర్చి, ఈ సంఘం సంతరించుకోవాలి.